అలాగే యెషయా గ్రంథం 42వ అధ్యాయం బైబిల్ స్టడీ లాగా చెప్తాను ఈరోజు. 42వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఒకరు ఫస్ట్ నుంచి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచున్నాను. మరి ఒకరు మత్తయి సువార్త 12వ అధ్యాయం తీశారా? 18వ వచనం చదవండి. 17 చదవండి. 17వ వచనం. యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు జరిగను. అదేమనగా, ఇదిగో ఈయన, చూడండి అక్కడ చదివింది ఇక్కడ చదివిన దానికి డిఫరెన్స్ కనిపెట్టాడు. ఇదిగో ఈయన నా సేవకుడు, ఇదిగో ఈయన నా సేవకుడు అన్నది ఎక్కడ? మత్తయి చదవండి. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ ఉంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చే. ఇప్పుడు యెషయా గ్రంథం 42:2 మళ్ళీ ఇంకొకటి చదవండి. 42:2. అతడు కేకలు వేయుడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. 19వ వచనం చదవండి. మత్తయి సువార్త 12:19. జగడమాడడు, కేకలు వేడు, వీధులలో వినబడదు. ఓకే, అక్కడికి వచ్చేద్దాం. 3వ వచనం 42:3. నలిగిన రెల్లును విడువడు, ఆర్పడు, అతడు సత్యమును కనపరచును అన్నాడు. 20వ వచనం. విజయం ముందుటకు ప్రజ్వలింప చేయ వరకు విరువడు, అవిసె నారను ఆర్పడు. అక్కడికి వచ్చేద్దాం. 4వ వచనం 42:4. యెషయా గ్రంథం. స్థాపించే వరకు అతడు మందగిల్లడు, నలుగుడు పడడు. ఎక్కడికి వచ్చేద్దాం. ఎక్కడికి? ఆగండి. అక్కడ ఉన్నదానికి ఎక్కడ ఉన్నదానికి తేడా ఏంటి అమ్మా? సత్యమును అనుసరించి నడుస్తాడు, మందగిల్లడు, నలుగుడు పడడు. ఎక్కడది లేదు. అన్యజనులు నిరీక్షించేదారు. ఇక్కడ కూడా అన్యజనుల గురించి ఉంటుంది. తర్వాత 6వ వచనం కూడా మనం చదివితే 6వ వచనం. తెచ్చుటకును చూడండి, ఇదంతా కూడా మీకు ఎందుకు చదివించానంటే మీకు ఒక అవగాహన రావాలి. పాత నిబంధనలో మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మత్తయి గారు ఏం చేశారంటే యెషయా గ్రంథంలో ఉన్న దానిని కోట్ చేశారు. యెషయా గ్రంథంలో ఉన్న దానిని అలా యాస్టీజ్గా చెప్పారు. కానీ చిన్న స్లైట్ డిఫరెన్సెస్ ఉన్నాయా లేవా? ఇప్పుడు మీరు చదివినటువంటి 42వ అధ్యాయంలో 6 విషయాలు యేసు ప్రభు గురించి రాయబడి ఉంటాయి. ఎన్నండి చెప్పండి? 6 విషయాలు. జాగ్రత్తగా ఒక్కొక్కటి ధ్యానం చేద్దాం. త్వరగా మనం వెళ్దాం. ఈ 6 విషయాలు ఒకసారి మనం దానికి ముందు 1వ వచనం చరిత్ర 42:1. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. ఎవరి సేవకుడు? ఎవరి సేవకుడు? దేవుని సేవకుడా? అంటే నేనా? ఎవరి సేవకుడు?
యేసు ప్రభువారి గురించిన ప్రవచనం ఇది. ఎవరి గురించి? ఇప్పుడు మీరు కొత్త నిబంధనలు చదివారు కదా, ఇక్కడ కూడా ఆయన నలిగిన విడువడు, జనపనారను ఆర్పడు, జగడమాడు, కేకలు వేయడు, అన్యజనులను నిరీక్షిస్తారు. ఇవన్నీ యేసు ప్రభు గురించి 2 చాప్టర్లలో మనం చదివితే ఒక 6 విషయాలు నేను ఈరోజు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. అంటే యేసు ప్రభు వారి గురించి రాయబడింది. యేసు ప్రభు వారు ఎవరు? ఆయన సేవకుడు. ఎవరు చెప్పండి? యేసు ప్రభు వారి గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, నేను పరిచర్య చేయుటకు రాలేదు కానీ, పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును విమోచన క్రయధనముగా నా జీవితాన్ని అర్పించడానికి నేను వచ్చాను. అంటే యేసు ప్రభు వారు దేనికి వచ్చారు? పరిచర్య చేయడానికి. శిష్యుల పాదాలు గడిగారు. అదేంటది? పరిచర్య. ఇప్పుడు మీరు మందిరాన్ని శుభ్రం చేశారనుకోండి, అది పరిచర్య. వంట వండారు అనుకోండి, అదేంటి? పరిచర్య. అన్నీ ఒకలే చేయలేరు పరిచర్య. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే పరిచర్య. కమ్యూనిస్టు పార్టీ ఎలాగ ఏర్పడిందంటే ఇదే బేస్. యేసు ప్రభు వారు పరిచర్య చేయడానికి వచ్చారు కానీ చేయించుకున్నటకు రాలేదు. మీరు పరిచర్య చేస్తారా, చేయించుకుంటారా? అమ్మా, మీరందరూ పరిచర్య చేస్తారా, చేయించుకుంటారా? పరిచర్య చేస్తారా? చాలాసార్లు మీటింగ్స్ కానీ ఏదైనా పెట్టినప్పుడు ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఎన్నో పనులు చేయాలి. ఈ బరకాలు వేయాలి, లైటింగ్ పెట్టాలి, సౌండ్ పెట్టాలి, అందరినీ పిలవాలి. ఇన్ని చేయాలంటే అన్నీ ఒకటే చేయగలరా? మొన్న మేము మీటింగ్స్కి వెళ్ళాం. మీటింగ్స్లోకి వెళ్ళినప్పుడు అందరూ పాట పాడేస్తారు అంటున్నారు. కానీ ఆ మీటింగ్స్ పెట్టడానికి ఎంత భారమైందని ఎవరికైనా తెలుసా? వాళ్ళు వెళ్ళి పాట పాడితే కీబోర్డ్ ఆడు వాయించేస్తాడు, ఇంకోటి కూడా వేస్తాడు. దాని డబ్బులు సులువుగా వస్తాయా? పరిచర్య చేయాలి. ఏం చేయాలి చెప్పండి? యేసు ప్రభు వారు నా సేవకుడు అంటే పరిచర్య చేయడానికి వచ్చాడు ఆయన. ఈరోజు ఎందుకు యేసు ప్రభు గొప్పవాడంటే పరిచర్య చేయడానికి ఆయన వచ్చాడు. ఇదిగో నేను ఆదుకున్న సేవకుడు, వాడు నా ప్రాణమునకు దానికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు ఎలాంటి వాడంట? ప్రియమైన వాడు. ఆయన ఏర్పాట్లో ప్రియమైన వాడుగా ఉన్నవాడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే. ఇంకా ఏమంచాడు? దేవుని ఆత్మ ఏదైతే ఉందో ఆయనలోనే ఉంది. అందుకే యేసుప్రభు అంటాడు, తండ్రి నా యందు నివసించుచున్నాడు. ఇప్పుడు దేవుని ఆత్మ ఎవరిలో పెట్టాడు? యేసుప్రభులో పెట్టాడు. ఆయన ఆత్మ అందులో పెట్టాడు కాబట్టి అందుకే ఆయన చాలాసార్లు నేనే దేవుణ్ణని చెప్పుకున్నప్పుడు వాళ్ళందరూ విశ్వసించలేరు. ఆత్మను ఉంచి ఉన్నాడు. ఎవరికండి? ఈరోజు యేసు ప్రభు వారి యొక్క రక్షణ ఎవరికి కావాలంటే అన్యజనులకు. ఎవరికండి? ఇశ్రాయేలులకు ఫస్ట్ కాదు, మొట్టమొదటి ఎవరికంటే అన్యజనులు. ఈ అన్యజనులు రక్షింపబడాలని రక్తమాంసంలో పాలివాడై ఆయన పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చేసాడు. అయితే ఆయనలో ఉన్న సుగుణాలు కొన్ని చూద్దాం. 3వ వచనం 2 అతడు కేకలు వేడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో. అక్కడే ఉంది ఈయన, అక్కడే ఉంది కేకలు వేయుడు, జగడమాడడు. ఎక్కడ అలా రాయబడి ఉంది? మత్తీలో కూడా. అక్కడ ఎక్స్ట్రా పదం ఏముంది? జగడం ఆడడు. అందరినీ చూడండి. కేకలు, మనం కేకలు వేస్తాం కదా అప్పుడప్పుడు.
ఊరందరికి వినపడుతుంది కేక. ప్రార్థన చేయమంటే మాత్రం పిల్లికి కూడా వినపడదు. అంతేనా? ఎవరితోన్నా గొడవ ఆడినప్పుడు ఎంత ఎంత వాయిస్ లెగిస్తుంది? అది 7 మీటర్లో ఉందనుకోండి, 8వ మీటర్కి వచ్చేస్తుంది. అది ఏంటి? ఒక్కోసారి ఊరుకోమన్నా, అమ్మా ఊరుకోమన్నా ఎవడు తగ్గుతాడా? ఏ విషయంలో అసలు తగ్గేదే లేదు. నేను ఎందుకు తగ్గాలి? యేసుప్రభు ఏం చేశాడు? యేసుప్రభు కేకలు వేయడు, అరవడు, జగడం. తన కంఠస్వరం వీధులలో ఎంత ప్రశాంతంగా మీరు ఎప్పుడైనా ఉన్నారా అమ్మా? ఒకసారి మా నాన్నగారు చెప్పారు, ఒక ఆవిడట అరుస్తుందంట, కేకలేస్తుందంట, మా ఆయన నన్ను కూడా వేస్తున్నాడు బాబోయ్, మా ఆయన నన్ను కూడా వేస్తున్నాడు బాబోయ్ అని. అంటే మా నాన్నగారు వెళ్ళారట. ఏమ్మా పాపం ఎందుకు బాబు అలా కూడా వేస్తున్నారంటే, అయ్యగారు మీరు కూడా పొరపాటు పడుతున్నారండి, ఇప్పుడు దాకా సీబ్రిడ్జ్ కొట్టించిందండి అన్నాడు. ఎవరు? మరి నువ్వు అరచ్చు కదా అంటే, మగోడినే అరుస్తానండి అన్నాడట. ఏంటి కొట్టింది? ఎవరు? భార్య. ఎవరు అరాలి? కానీ ఎవరు వచ్చారు అక్కడ? అప్పుడు అంటుందంట, ఇప్పుడు మళ్ళీ నేను తిరిగి కొడతానని ఏం చేస్తుంది? అరిచా. ఆడవాళ్ళు కొన్ని తెలివి ఎవరికి ఉండదండి. ఎందుకో తెలుసా? ఆడవాళ్ళకు ఉన్నటువంటి ప్రయారిటీ ఏంటంటే, వాళ్ళు సున్నితంగా ఉంటారు కాబట్టి ఒక విషయాన్ని డీల్ చేయడం చాలా సులువు. కొట్టేసి అరవకుండా అరిపించగలిగిన శక్తి ఎవరి దగ్గర ఉంది? అమ్మా నవ్వుతున్నారేంటి? అరవకుండా అరిపించగలిగిన శక్తి ఎవరికి ఉంది? మీకు ఎవరండి? ఒక్కోసారి మా పాస్టమ్ గారు మాట్లాడితే బీపీ రేజ్ అయిపోతుంటుంది నాకు. ఎందుకు? వాళ్ళు అర్రో కానీ మనల్ని ఏం చేస్తారు? ఆడవాళ్ళకు ఉన్నటువంటి ఫీలింగ్ అది. మీకు ఇంకోటి చెప్తాను. బైబిల్లో ఆదాము అవ్వను చేయకపోతే హాయిగా నిద్రపోయాడు అంట. ఎలాగా? అవ్వను చేసింది అతను నిద్రపోయాడా? ఏ రకంగా నిద్రపోలేదు. సో నా పాయింట్ ఏంటంటే, యేసు ప్రభువు వారు అరవడు, కేకలు వేయడు, శబ్దం వినపడదు, జగడము కూడా. మనలో ఈ క్వాలిటీ ఉందా? మనలో ఈ క్వాలిటీ లేదు. ఎందుకు లేదంటే, యేసుప్రభు వారు అపోస్తలుల 8:32లో గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట ఎలాగుంటుందో ఆయన కూడా అలాగే మౌనంగా ఉన్నాడట. ఎలా ఉన్నాడు? నేను మౌనం గురించి ఒక సబ్జెక్ట్ చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? మౌనం గురించి ఏం చెప్పాను? మౌనం గురించి ఆయన మౌని అయి. నాకు ఒక విషయం చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి తెలుసా? ఒక స్త్రీ ప్రసవ వేదన వచ్చినట్లుగా ఆయన ఉగురుస్తున్నాడు, కానీ ఆ మౌనమే ఉంది, కానీ ఆయన బయటకి అరవలేదు. గర్భిణీ స్త్రీ ఆ నొప్పులు వచ్చినప్పుడు ఉగురుస్తుంది. అలాగే యేసు ప్రభువు దేవుడు కూడా మౌనముగానే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మౌని అయి ఉన్నాడు. బైబిల్లో కేకలేసింది ఎవరో తెలుసా? దెయ్యం కేకలేసింది. ఎవరు కేకలేశారు? లోకాసువార్త 8:25 ఏమంటాడంటే, తీద్దాం చెప్పేస్తాను. దెయ్యం సర్వోన్నతమైన మాతో నీకేం పని అని ఏం చేస్తుంది? కేకలు వేస్తుంది. మరొక దగ్గర లోకాసువార్త 23:18లో మాకు బరబ్బాను కావాలని కేకలేశారు. యేసు ప్రభుని ఎంతమంది ఎన్ని చేసినా ఏం చేయలేదు, ఆయన మౌనముగా ఉన్నాడు. కేకలేశాడా అమ్మా? కేకలేశాడా? వేయలే. రెండోది, యేసు ప్రభువుని లక్షణం చూద్దాం. 3వ వచనం, నలిగిన రెల్లును విరువడు అంటే అర్థం ఏంటి తెలుసా? నలిగిన దానిని దేనిని అక్కడేం రాయబడింది?
చేయి వరకు నలిగిన రెల్లును విరువడు. అంటే నలిగిన జీవితాన్ని దేవుడు ఏం చేయడు, విరవడు. అంటే మీకు బాగా అర్థం చెప్తాను. ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నాడు అనుకోండి, ఒక వ్యక్తి నీరసంగా ఉన్నాడు అనుకోండి. ఆ వ్యక్తిని, నీరసంగా ఉన్న వ్యక్తిని బిందుతో నీళ్ళు దమ్మని అనుకోండి, ఏమవుద్ది? ఎత్తడా? సపోజ్ ఇప్పుడు ఆ బాబు ఉన్నాడు, ఆ బాబుని ఆ డబ్బా, బాక్స్ డబ్బా ఎవరే 2 సార్లు కింద నుంచి పైకి తేరండి, మొత్తడా మోయగలడా? ఎందుకు మోయలేడు? ఆడు స్టామినా. చాలా మంది అంటారు పనిలోకి వెళ్ళండి, పనిలో నలిగిపోయారని అంటారంట. అలా నలిగిపోతేనే కానీ డబ్బులు ఎవరు? యేసు ప్రభు ఇక్కడ నలిగిన రెల్లును విడువడు. అంటే ఒక వ్యక్తి నలిగిన స్థితిలో ఉంటే, విరిగి నలిగిన స్థితిలో ఉంటే ఆ వ్యక్తిని దేవుడు చేరదీస్తాడు, కానీ ఇంకా నలగొట్టడు. మనకి లోకల్లో సామెత ఉంటుంది, మూలిగే నక్క మీద తాడిపండు పడిందంట. అది రేపు చచ్చిపోద్ది, మూలుగుతుంది, కానీ దాని మీద ఏం పడింది? లోకంలో ఒక వ్యక్తి నలిగిపోతే ఆ నలిగిపోయిన స్థితిని బట్టి చాలామంది ఎగతాళిగా, హేళనగా చూసేవాళ్ళు ఉంటారు. కానీ దేవుడు నలిగిన దాన్ని లోకాసువార్త 4:18 లోకాసువార్త 4:18 మనం చదివితే అక్కడ ఏముంటుందంటే 4:18 ఉన్నది ప్రకటించుటకై అభిషేకించను, విడుదలను చూపును ప్రసాదించును, నలిగిన వారిని. నలిగిన వారు ఎంతమంది ఉంటారు? చాలా మంది నలిగిపోయిన స్థితిలో ఉంటారు. చూడండి, అప్పులు చేసి, బాధలు అనుభవించి, కష్టాలు పడి ఎంతోమంది నలిగిపోయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇలాంటి నలిగిపోయిన వారిని ఏం చేస్తాడంటే వారిని ఆదరిస్తాడు. చూడండి, కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, అంటే ఇక్కడ నలిగిన ఎవరికి బాధ కలిగించడం, నలిగిన వారిని వెళ్ళు విరవడం అంటే అర్థం ఏంటంటే ఎవరికి ఏం కలిగించడం చెప్పండి. ఒక్కొక్కసారి మనం తల్లిదండ్రులకు బాధ కలిగించే వాళ్ళు ఉంటారు, కొంతమంది అత్తమామలకి బాధ కలిగించే వాళ్ళు ఉంటారు, కొంతమంది అత్తమామలే కోడలకి బాధ కలిగించే వాళ్ళు ఉంటారు. కానీ యేసు ప్రభువులో రెండవ లక్షణం ఏంటంటే ఆయన ఎవరిని ఏం చేయలేదు, బాధ పరచలేదు. కాబట్టి ఆయన బైబిల్లో ఆ వచనం రాయబడింది ఏముందంటే 51:17 నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయుడు అని అంటారు. నలిగిన హృదయం ఏం చేస్తారంట? అలక్ష్యము చేయుడు. 34:18 34:18 నలిగిన వారిని ఆయన రక్షించును అంటారు. రక్షించును. 9:9 ఇక్కడ చాలా మంచి మాట ఉంటుంది. కీర్తన 9:9 నలిగిన వారికి తాను మహాదుర్గమగును అన్నాడు. బా, ఎంత మంచి మాట. అంటే యేసు ప్రభు అరవడు, నలిగిన రెల్లును విరవడు. అంటే నలిగిన వారికి ఎలా ఉంటాడు? ఆయన మహాదుర్గముగా ఉంటాడు. మూడవది మనం ఆలోచన చేస్తే 3వ వచనం 42:3 నలిగిన రెల్లును విరవడు, మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏ విషయంలోనైనా ఎవరిని నాశనం చేయడం. అంటే ఒక వ్యక్తిని చూడండి, చాలాసార్లు మనం ఒక డైలాగ్ వాడుతుంటాం, ఈడు వచ్చాడండి, లేకపోతే ఇది వచ్చిందండి, కాపురం ఆరిపోయిందండి అంటారు. కాపురం ఏమైపోయింది? ఆరిపోయిందంటే అర్థం ఏంటి? క్లోజ్ అయిపోయింది. ఇంకా వాళ్ళేమో తూర్పు, ఒకడేమో పడమట. ఒక వ్యక్తి జీవితంలో జనపనార ఒత్తును ఆర్పడు అని అంటే అర్థం ఏంటంటే నాశనము చేయడం. ఈరోజు చూడండి, మనం ఒక కుటుంబాన్ని వెలిగించే వాళ్ళకు ఉంటామా, ఆర్పేసే వాళ్ళకు ఉంటామా?
చాలామంది జీవితాల్లో కొన్ని ఆటంకాలు కలిగినప్పుడు ఇతరులను ఆర్పేస్తూ ఉంటారు. కొంతమంది చూడండి, సంసారంలో డబ్బులన్నీ ఆర్పేస్తారు. చాలామంది అంటే ఈడు ఆర్పేసాడు, డబ్బులన్నీ ఏం చేశాడు? ఆర్పేశాడు. ఎందుకు ఆర్పేశాడు? బానిసత్వం, లోకానికి బానిస అయిపోయాడు, అన్నీ ఆర్పేశాడు, అన్నీ అయిపోయినాయి. కానీ యేసు ప్రభు ఏమంటాడంటే, నేను ఎవరిని ఆర్పను. ఆయన వెలిగించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఏ దేవుడు అండి? నిన్ను వెలిగించే దేవుడు, నిన్ను వెలిగిస్తాడు. మొన్న మేము మీటింగ్స్కి వెళ్తే ఒక గుడ్డి అతను వచ్చాడు. అతను గుడ్డోడు అని చెప్పి వాళ్ళ అమ్మే అన్నం పెట్టింది కాదంట. అన్నం బయట పెడితే ఇతను ఇల్లు దేవుడి చీమలు పట్టితే ఆ చీమలతో అన్నం తినేవాడు అంట. ఎంత భయంకరం అండి! అంటే ఆ కొడుకు చచ్చిపోవాలని, ఆ నారిపేయాలని ప్రయత్నం చేశారు. అందుకే దేవుడు ఏం చేశాడు? అతన్ని ఒక ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. మనం ఎవరిని ఆర్పకూడదు. వీలైతే మనం ఏం చేయాలి? 4వది మనం ఆలోచన చేస్తే 3వ వచనం 42:3 సత్యమును అనుసరించి ఏం కనపరుస్తాడు? ఇప్పుడు యేసు ప్రభు దగ్గర ఏమన్నాడు? సత్యం ఉంది. లోకంలో ఎక్కడా సత్యం లేదు. ఈరోజున యేసు ప్రభుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? క్రైస్తవులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే, సత్యము అనేది ప్రజలకి అవసరం లేదు. అందుకే యేసు ప్రభు నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. ఆ సత్యం తెలుసుకోవట్లేదు. మీకు బాగా చెప్తాను, నిజం మారిపోద్ది. ఏం మారిపోద్ది? నిజం ఎలా మారిపోద్ది అని అంటే, మీరు అబద్ధం చెప్పారనుకోండి, అది అబద్ధం. సపోజ్ చెప్తాను మీకు. ఒక వ్యక్తి ఒక విషయంలో, సపోజ్ ఒక అబ్బాయి అన్నాడు, అక్కడ ఒక 100 రూపాయలు పెట్టాం అనుకోండి, తీసేసాడు. అతను తీసేసాడు. అడుగుతాం, మనం ఏమని అడుగుతాం? ఎరా 100 రూపాయలు తీసావని అడుగుతాం. ఆడేమంటాడు? నేను తీయలేదన్నాడు. ఇప్పుడు అది నిజం చెప్పినట్టు అందరికీ ఏమనిపిస్తుంది? ఇప్పుడు అక్కడే సీసీ కెమెరా ఉందనుకోండి, అందులో ఏముంటుంది? డబ్బులు తీయడం, ఎవరు తీశారో ఉంటుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఒకవేళ 100 రూపాయలు తీసాడు అనుకోండి, కెమెరాలో ఉన్నప్పుడు ఇతను చెప్పిన అబద్ధం నిజం, అబద్ధం అయిపోయింది. ఏమైపోయింది? సత్యం మారదు. యేసుప్రభు అన్నాడు, భూలోకంలో అక్కడ ఏముందంటే, అతడు సత్యం అనుసరించి న్యాయమును కనపరచును. ఏ లోకం? భూలోకమంతా న్యాయం ఉండాలి. ఈరోజు న్యాయం లేదు. మనిషి దగ్గర ఏం లేదు, న్యాయం లేదు. న్యాయమును స్థాపించే వరకు ఆయన మందగెల్లడు, నలుగుడు పడండి అలసిపోడు. మనం చిన్న పని చేస్తే అలసిపోతాం కదా, చిన్న పని చేస్తే అలసిపోతాం. కానీ యేసు ప్రభువు వారట, ఆయన పనిని ముగించేంత వరకు ఏమవలేదు, అలసిపోలేదు. దేవుని పనిలో అలసట రాకూడదు, అలుపు రాకూడదు. మనకి ఏం రాకూడదు చెప్పండి? ఈరోజు ఎందుకు జనాలు రావట్లేదంటే అలసిపోయారు. దేంట్లో అలసిపోయారు? లోకం పని పాటల్లో అలసిపోయారు. ఏం వెళ్తావులండి అసలు ఎంత ఇది. వాళ్ళకి ఆశ ఉండాలి. 5వది మనం ఆలోచన చేస్తే, 5వది వచనం, సృజించి విశాలపరచి జనులకు ప్రాణమును. ఇప్పుడు యేసు ప్రభువు సిలువ యాగం ఎందుకు అనంటే, ఆయన ప్రాణం ఇచ్చి జీవాత్మనివ్వాలి. నీ శరీరం మట్లో కలిసిపోయినా నీ ఆత్మను బ్రతికించాలని యేసుప్రభు వచ్చాడు. మెయిన్ రీజన్ అదే. ఆదాము చేసిన తప్పిదానికి దేవుడు ఏం చేశాడంటే, మనందరికీ జీవాన్ని ఇవ్వాలని ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే అక్కడ ప్రాణమునిచ్చి యేసుప్రభు అంటాడు, ప్రాణమును అంతటి పెడుచున్నాను కానీ దాన్ని ఎవడో తీసుకోవడానికి యోగ్యత లేదు, నా అంతట నేనే పెడుచున్నాను అన్నాడు. కాబట్టి ఆయన ప్రాణమును ఏం చేశాడు? యోహాను సువార్త 10:11
యోహాను సువార్త 10:11 10:11 యోహాను సువార్త 10:11. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ఏం పెట్టాడండి? మనం ప్రాణం పెట్టలేం. ఒక ఆయన మన హతసాక్షి నై జాగేదా, ఏమైపోతుంది పాడుతున్నాడు? హతసాక్షి వలె మారేదా అని పాడుతున్నాడు. ఏమని పాడాడు? మీరు పాడినది ఎంత చరణం? హతసాక్షి వలె పాట ఉంది ఎవరి దగ్గర? అది వచ్చు. ఆఖరులో ఉంటుంది క్రీస్తుకు హతసాక్షిగా. ఆగండి, అక్కడ ఆగుదాం. ఇప్పుడు నా చూడండి, క్రీస్తు కొరకు ఏమైపోతాం మనం? చెప్పండి. క్రీస్తు కొరకు నిజంగా ఆ పాట పాడిన వాళ్ళందరూ దేవుని కొరకు దెబ్బలు తింటారా? అమ్మా, పాస్టర్ గారు వాక్యంలో ఏదన్నంటేనే పాటర్ గారు నన్ను అలాగన్నాడు ఇలాగన్నాడు. కొంతమంది అనాపోయినా అనేసుకునే వాళ్ళు ఉన్నారు ఈ మధ్య. దైవజనుల్లో ఒక మాట అంటే పడలేం, కానీ పాట ఏమి పాడేస్తాం? హతసాక్షిగా పాట సులువు, పాట సులువే, పాడేయడం సులువే. నేను అందుకే ఇందాక మా గ్రూపులో, మాకు ఒక గ్రూప్ ఉంటుంది, ఫైటర్స్ గ్రూప్. ఆ గ్రూపులో ఈ పాట పెట్టాను. పాట పెడితే ఎందుకు పెట్టారు సార్ అంటున్నాడు. అందరూ పాట పాడతారు ఏమని? హతసాక్షిని అయిపోతానని. ఇంకోటి చెప్తాను, ఈ మధ్య చాలామంది పెద్ద పెద్ద బోధకులు కోటాలు పెట్టినప్పుడు ఫలానా ఓడు ఎక్కడున్నాడు, ఫలానా ఓడి ఇది చేశాడు అని చెప్పి ఆడి గురించి మొత్తం చెప్పేస్తున్నారు. ఏది? బయోడేటా. మరి ఇప్పుడు ఒక పాస్టర్ గారిని చంపేశారు. ఎవరు చంపారు? ఇంతవరకు ఎవరికి బయలుపరచలేదా అమ్మా? ఆ పాస్టర్ గారిని చంపేశారు రాజమండ్రిలో. ఎంతమంది దైవజనులు ఉన్నారు కదా. కళ్ళు తెరిస్తే దేవుడు నాతో మాట్లాడాడని, కళ్ళు తెరిస్తే దేవుడు నాకు అది చేసాడని, ఇది చేసాడని. మరి ఎంత భక్తిపరులు ఉన్నారు కదా. ఒక వ్యక్తి చచ్చిపోతే ఎందుకు చచ్చిపోవడం చెప్పగలిగిన స్థితి లేదా? దేవుడు ఎవరికి బయలుపరచలేదా అంటే ఇలా చేసే అన్ని దొంగ నాటకాలు అంతే. నిజంగా దేవుడు కనిపించి చేసింది కాదు. మనం స్టేజ్ ఎక్కినప్పుడు, నేను చాలాసార్లు చెప్తాను, స్టేజ్ ఎక్కినప్పుడు నటించకూడదు. ఏం చేయకూడదు? వాక్యం చెప్పేటప్పుడు నటించకూడదు. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నానండి, నేను ఏడుస్తూ వాక్యం చెప్పేసాను అనుకుని మీరు ఏమనుకుంటారు? పాస్టర్ గారు ఏడుస్తే ఏం చేస్తున్నారు, ఎంత ఇదో అయిపోయిన తర్వాత స్తోత్రం మళ్ళీ చేసాను అనుకుంటారు. ఇక్కడ ఏం చేసినట్టు అక్కడ మీకు బాగా నాకు ఎప్పుడు ఒకడు గుర్తొస్తుంటాడండి. ఒకడు పాట పాడేవాడు, పౌరమా అని పాడేవాడు. ఆడు కిందని ఆడోళ్ళు కొద్దిగా ముసలమ్మల ఆటోళ్ళు ఉన్నారు అనుకోండి, పౌరమా అని పాడేవాడు. కొంచెం ఆడోళ్ళు యవనస్తుల ఆటోళ్ళు కనపడరు అనుకోండి, పౌరమా అని పాడాడు. నాకు అర్థమైంది కాదు, వీడు గుండె ఆగిపోద్దేమో, వీడు ఊపిరి పీల్చుకోవడానికి ఏమో ప్రాబ్లం ఏమో. ఆ చిన్న బుక్కెలకు పట్టుకునేవాడు, పౌరమా అనేవాడు. ఏంటి ఇది ఎటకారం? పోనీ పాట రాదంటే వచ్చు, దానికి అంత మినిగిలీటు పాడాలా? అవసరం లేదు కదా. కొంతమంది యాక్షన్ చేస్తుంటారు, దేవుళ్ళు కూడా యాక్టర్స్ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభువు ప్రాణం ఇచ్చాడు. ఆఖరిది చదువు ముగించుకున్నాం. మత్తయి సువార్త 12:21. ఈయన నామమందు ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు అరవడు,
కేకలు వేయడు, ఇంకా మాకు నరిగిన రెల్లును విరవడు, జనపనార ఒత్తిని ఆర్పడు, సత్యమును న్యాయమును కనబరుస్తాడు, ప్రాణమును పెట్టాడు. ఆఖరిది ఏంటంటే ఆయన నామమందు అనేక మంది ఏం చేస్తారు? ఎందుకు నిరీక్షించేది? అన్యులా ఇశ్రాయేలీలా? మళ్ళీ చదవండి వచ్చు. అన్యజనులు, మనం అన్యజనులం. దేవునికి స్తోత్రం చెప్పండి. మన ఇశ్రాయేలీలం కాదు, మనం ఆత్మీయ ఇశ్రాయేలీలం. ఏ ఇశ్రాయేలీలం? కాబట్టి అక్కడ రాయబడింది 42 ఏళ్ళు కూడా వచ్చిన ఉంటుంది. 42 ఏళ్ళు కూడా చదవండి. ఓకే, పిలిచి అన్యజనులకు ఎలాగా? అన్యజనులకి ఇక్కడ వీలుగా అన్నాడు, అక్కడ నిరీక్షణ అన్నాడు. నేను క్రిస్మస్ వర్తమానం చెప్పినప్పుడు చెప్పాను, అన్యజనులకు వెలుగుగాను ఇశ్రాయేలీయులకు మహిమగాను. ఆ రెండు గుర్తుండాలి మీకు. పునరుద్ధాన సందేశం కూడా అదే. కాబట్టి ఆయన నిరీక్షణ గల దేవుడు. ఏ దేవుడు అండి? ఆయన ఎందుకు నిరీక్షించాలి? ఎందుకు నిరీక్షిస్తున్నారంటే మనం ఎందుకు యేసుప్రభువుని నిరీక్షించాలని తీతుపత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో మన నిరీక్షణ దేని కొరకు, ఎందుకు నిరీక్షిస్తాలి? 3వ అధ్యాయం 7వ వచనం తీతుపత్రిక అయిపోయింది. నిత్య జీవమును గూర్చిన ఏ నిరీక్షణ అండి? మనకు నిరీక్షణ ఉంది. ఏ నిరీక్షణ? నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ. 1 పేతురు 1:4 1 పేతురు 1:4 జీవముతో కూడిన నిరీక్షణ అట. 1 పేతురు 1:4 గాక లేచుట వలన జీవము గల నిరీక్షణ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇందాక నిత్య జీవం కోసం నిరీక్షణ, ఇది యేసుప్రభు పునరుద్ధానం లేచుట వల్ల జీవముతో కూడిన నిరీక్షణ. కొలస్సీ 1:27 మహిమ నిరీక్షణ. ఏ నిరీక్షణ? కొలస్సీ 1:27 ఎక్కడే ఉంటుందండి? కొలస్సీ అనగా క్రీస్తు మహిమ నిరీక్షణ అయ్యున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుప్రభుట మహిమ నిరీక్షణ. ఏ నిరీక్షణ? మనందరము ఒకరోజు మహిమలో ప్రవేశిస్తాం. దేనిలో? మహిమలో ఎలా ఉంటామండి మనం? మహిమలో ఎలా ఉంటాం? నేను నల్లగా, మీరు తెల్లగా ఉంటారా? మహిమలో అందరూకి ఎలా ఉంటాం? మహిమ నిరీక్షణ అన్నాడు. కాబట్టి 6 విషయాలు యేసుప్రభు గురించి చెప్పాను. మొట్టమొదటి ఆయన కేకలు వేడు, నలిగిన దానిని విరువడు, జనపనార ఒత్తుని ఆర్పడు, సత్యమును స్థాపించేవాడు, ప్రాణమును అర్పించేవాడు, అనేక మంది నిరీక్షణ ఉంచేటట్లుగా అన్యజనుల ఎదుట నిరీక్షణ కనపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. ఎన్ని నేర్చుకున్నాం? 6 విషయాలు నేర్చుకున్నాం. ఆదివారం దేవుని చిత్తం అయితే మరి కొన్ని విషయాలు ఆదివారం నేర్చుకుందాం. అటు రీతిగా దేవుడు మనందరూ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. లేచి నిలబడదాం అందరూ.